లేడీ విన్నర్ అయితే అవ్వలేదు. ఈ అమ్మాయిని చేస్తే బిగ్ బాస్ కి పేరు వస్తుంది అని చాలా మంది బిగ్ బాస్ కి పేరు వస్తాయని అనుకుంటున్నాను. ఎందుకంటే అవ్వాలి. ఈ అమ్మాయి చాలా జెన్యున్ గా ఉంది. ఆ అమ్మాయి చాలా జెన్యున్ గా ఉంది. 100% గిన్ అయితే బాగుంటది అనుకుంటున్నాను. ఓకే, బిగ్ బాస్ ఎలా అనిపించారు అంటే ఇప్పుడు వీళ్ళ అగ్ని పరీక్ష స్టార్ట్ కాలే వీళ్ళ అగ్ని పరీక్షలో వీళ్ళు ట్రీట్ చేస్తున్న విధానం గానీ అట్లే ఉంటుంది అన్న. హార్స్ గానే ఉండాలి. రెచ్చగొడుతూనే కంటెంట్ బయటకు వచ్చాయి. రెచ్చగొట్టినప్పుడు నీకు కంటెంట్ రానప్పుడు 10 మందిలు 10 రకాలుగా మైండ్ సెట్ తో ఉంటారు. 10 రకాలుగా ట్రిగర్ చేస్తుంటారు. అందరినీ తట్టుకోవాలంటే ఇక్కడ ముగ్గురు జడ్జెస్ తట్టుకోవాలని 15-20 మందిని ఎట్లా తట్టుకుంటావు? అక్కడ ఆ లాజిక్ బి ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి. అంటే పైసలు పెట్టి వాళ్ళు బిగ్ బాస్ షో షటప్ని ఎంత టెలికాస్ట్ చేసినప్పుడు 100 కెమెరాలు 100 మంది ఆధారపడి పని చేస్తారు. అలాంటి ఐటంగా నాలాంటి తీసుకుపోయి లోపల పెట్టేసి షోని చెడ్డ పేరు తీసుకొస్తా అంటే కుదరదు కదనా. సో దానికోసం వాళ్ళు కఠినంగానే ఉంటారు. నమస్తే అమ్మా. సో బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? కంటెస్టెంట్లు ఉప్పల్ బాలు ఎలా ఉందండి? అంటే నిన్నటి వరకు కూడా ఉప్పల్ బాలు గురించి మాట్లాడాను నేను. ఎందుకంటే ఉప్పల్ బాలు కూడా యాక్టివ్గా ఉంటాడు. సోషల్ మీడియాలో చాలా ఫేమస్. మన నవదీప్ గారు నువ్వెవరు అని నవదీప్ గారు అడగడము, మళ్ళీ బిందు మాధవి నువ్వు ట్రాన్స్జెండరా అని అదొక క్వశ్చన్ వేయడము. అగ్ని పరీక్ష అంటే వీళ్ళ టాలెంట్ చూడాలి. అక్కడ వాళ్ళకి ఏం చేస్తారు, ఆడగలరా, వీళ్ళ టాలెంట్ ఏందని చెప్పేసి అది ఒక పరీక్ష పెట్టుకోవాలి. అవమానించద్దు. నాకు అదొకటి చాలా కోపం వచ్చింది. ఎవరు ఒప్పుకోరు దీనికి. ఆ విషయం మీరు పక్కన పోయి అడిగితే, నువ్వు అలా ట్రాన్స్జెండర్ అని పక్కన అడిగితే ఒక మాట. ప్రతి ఒక్కళ్ళు దేశం మొత్తం అగ్ని పరీక్ష టీవీలో టెలికాస్ట్ అవుతుంది. కానీ బయట ఆయన అన్న మాటకి బయట చాలా మంది ఏమనుకుంటారు, ఏలైనా చేసి మాట్లాడతారు కదా, అంతే కదా. మనం ముందు కాకుండా వెనకాల కూడా మాట్లాడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడే హట్ అయ్యాడంటే బయటకు వచ్చిన తర్వాత ఇంకా కొంతమంది మాట్లాడితే ఎంత హట్ అవుతాడు అతను. అది నాకు నచ్చలేదు. నాకు దాని గురించి కొంచెం ఎక్కువగానే 3 రోజులు ఫైర్ అయిపోయాను. అదొక్కటి నోరు కొంచెం అదుపులో పెట్టుకుని నవదీప్ గారు, మీకు పొగరుంటే మీ దగ్గర పెట్టుకోండి, అంతేగాని సామాన్య ప్రజల మీద అది ఇలాంటి కామన్ పీపుల్స్ మీద మాత్రం దయచేసి చూపించకండి. మీరు ఏదన్నా ఉంటే పరీక్ష పెట్టాలనుకుంటే వాళ్ళ టాలెంట్ చూడండి. మాకు ఇష్టమే. మీరు ఇట్లా మిమ్మల్ని ట్రోల్ చేయడము, మిమ్మల్ని మేము కొంచెం అభిమానం ఎక్కువ చూపించి మేము ఏదేదో అంటాము, అప్పుడు మీరు హట్ అవ్వరా? అంతే. మీరెలా హట్ అవుతారో ఆ ఉప్పల్ బాలు కూడా అలాగే అయ్యాడు. కానీ నోరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని టాస్క్లు ఇస్తే చేస్తారు. వాళ్ళ టాలెంట్ ముందు పెడతారు. అది ఇచ్చేయండి చాలు. థాంక్యూ.